Hey guys, welcome back to my channel Sangeeta Vlog. So it's been so long, 45 days. So December మొత్తం మనం స్లో లైఫ్ అనేది షూట్ చేసాం కదా. సో ఎలా ఉంటుంది ఏంటి అని ఆఫ్టర్ జనవరి ఫస్ట్ వీక్లోనే మీ అందరికీ తెలుసు కొంచెం కోల్డ్ కాఫ్ అదంతా. సో కంటిన్యూగా ఫామ్కి వెళ్ళడం, ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళడం వల్ల అండ్ క్లైమేట్ చేంజెస్ వల్ల చాలా ఎఫెక్ట్ పడింది అనమాట హెల్త్ పైన. సో అందు గురించి వీడియోస్ రికార్డ్ చేసే అంత ఓపిక లేదు, ఫస్ట్ చేసినా కూడా ఎడిట్ చేసే ఓపిక అంతకంటే లేదు. సో అట్లా 45 days అయిపోయాయి. కానీ లక్కీలీ నేను ఫిబ్రవరి మంత్లో 2 రిజిస్ట్రేషన్స్ చేసుకున్నాను అన్నమాట. సో పెయిడ్ ప్రోగ్రామ్స్ గురించి డిపెండ్ లైక్ ఏంటంటే ఒకటేమో పర్సనల్ డెవలప్మెంట్ అండ్ ఎట్ ద సేమ్ టైం వచ్చేసి ఇంకొకటి అగ్రికల్చర్ రిలేటెడ్. సో అవి కూడా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్, అంటే ఒకటేమో సుభాష్ పల్లేకర్ గారు 15 days ప్రోగ్రామ్ 10 days ప్రోగ్రామ్ ఉండింది కదా Feb 15th నుంచి. సో అది క్యాన్సిల్ అయిపోయింది డ్యూ టు సమ్ వాళ్ళ పర్సనల్ ఏదో లైక్ అకామిడేషన్ ఇది ప్రొవైడ్ చేయలేకపోతున్నాము, అంటే అంత హ్యూజ్ మెంబర్స్కి ప్రొవైడ్ చేయలేకపోతారు అనమాట. అండ్ కొంచెం ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి అంతమందికి. సో అలా వాళ్ళది ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే నా సెకండ్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది నేను మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు నాకు అంత ఎనర్జీ లేదు. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అని అంటే నేను ట్రావెల్ కూడా చేస్తున్నా, ఎక్కడికి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అప్పటి వరకు మీరు గెస్ట్ చేస్తూ ఉండండి. లైక్ ట్రావెల్ వీడియో అని అంటే ఇట్స్ ట్రావెల్ కమ్ డివోషనల్ వీడియో. కుంభమేళా కూడా వెళ్దాము అనుకొని లాస్ట్ మూమెంట్లో, అసలు అన్నీ చేసింది నేనే చేశాను, కానీ లాస్ట్ మూమెంట్లో ఇంకా కోల్డ్ ఫీవర్ అన్నీ ఒకేసారి ఎక్కువ అయిపోయాయి నాకు. అట్ ద సేమ్ టైం సాయికి కూడా, అట్ ద సేమ్ టైం మా సిస్టర్కి కూడా సర్జరీ జరిగింది. సో అన్నీ ఆన్ సాయి బర్త్డే రోజు జరిగాయి. అండ్ కుంభమేళా కూడా నా ఫ్రెండ్స్ అందరు కూడా 7th of February వెళ్ళారు. సో ఇప్పుడు ఇదైతే మొత్తం ఒక చిన్న బ్యాక్ ఇంట్రొడక్షన్ ఏమేమి జరిగింది అనేది. బికాజ్ నేను కూడా లాస్ట్ 40 days నుంచి ఆఫీస్కి వెళ్ళలేకపోయాను, జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లనే చేస్తున్నాను. ఎందుకంటే ఎంతైతే క్రౌడ్లో తిరుగుతున్నానో అలా సిక్ అవుతూ వచ్చాను అనమాట. సో ఇదైతే జరిగింది అట్ ప్రెసెంట్ అయితే. అండ్ ఫైనలీ నుమాయిష్ హాల్ అనమాట. లాస్ట్ డే నేను సాయి అండ్ మా సిస్టర్, అంటే ఇప్పుడు ఎక్స్టెండ్ కూడా చేశారు, 2 days or 3 days ఎక్స్టెండ్ చేసినట్టున్నారు 17th February. సో మేము ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళాం, మధ్యాహ్నం 11:30 ఆ టైంకి, కొంచెం ఎండ్ ఉన్నప్పుడే వెళ్ళాం అనమాట. ఎందుకంటే బిఫోర్ కూడా వెళ్ళాం, కానీ అక్కడి వరకు వెళ్ళి ఆ క్రౌడ్ని హైదరాబాద్లో పుట్టి హైదరాబాద్లో పెరిగి ఎన్నోసార్లు నుమాయిష్కి వెళ్ళి ఆ క్రౌడ్లో వెళ్ళి ఒక 5 minutes అలా ఉండగానే బ్రీత్ ప్రాబ్లం అనేది వచ్చింది. సడన్గా స్వెట్ రావడం, యాంగ్జైటీ వచ్చింది. అండ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటి తెలుసా, ఏం జరిగింది అని అంటే మమ్మీ వాళ్ళు, నేను సాయి బైక్ పైన వెళ్ళాము. మమ్మీ వాళ్ళు కూడా, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కార్ అసలు ఇంపాసిబుల్, అసలు అంతకంటే పెద్ద ఫులిష్ పని ఏముండదు నుమాయిష్కి కార్ తీసుకుని వెళ్ళడం అంటే. అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెట్రో అన్న యూజ్ చేయాలి, పక్కనే ఉంటుంది కదా గేట్కి, లేదు అంటే బైక్. అయితే మమ్మీ వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. అండ్ సాయి బైక్ పార్కింగ్లో ఉంది, తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడ కొంచెం సేపు ఒక 5 minutes నుంచి నేను బైక్ పార్కింగ్లో ఉంది తీసుకొని వస్తా అని. ఆల్ ఆఫ్ ఎ సడన్ లైక్ బాగానే ఉన్నాను, అంతా ఓకే సెటిల్డ్గానే ఉంది, అంత క్రౌడ్, పోలీసు వాళ్ళు ఉన్నారు అండ్ అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉంటారు, వీళ్ళంతా ఉన్నారు కదా. సో లైక్ అవి కొన్ని టాయ్స్ ఇవి అమ్ముతూ ఉంటారు కదా, చైన్స్, ఒక్కొక్కరుగా ఇలా ఒకేసారి నా దగ్గరికి వచ్చే వరకు నాకు తెలుసు ఏం కాదని, కానీ నా బ్రెయిన్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయింది అనమాట. సమ్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ అనిపిస్తుంది కొంతమందిని చూడగానే అని. సో ఇలా సరౌండింగ్స్లో అంతా ఒక్కరి వెనుక ఒకరు కంటిన్యూస్గా వచ్చి నా చుట్టూ ఇట్లా మొత్తం ఫుల్ బాడీ గార్డ్స్ లాగా నుంచున్నారనమాట. అండ్ కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యాయి ఒకటేసారి. సాయి పిలుస్తుంటే కూడా నేను రికగ్నైజ్ చేయలేకపోయాను సడన్గా ఏం జరుగుతుంది అన్న కాన్సెప్ట్ తోటి. ఇంకా ఆ రోజు భయం వేసింది, అమ్మ నేను క్రౌడ్లో వెళ్ళొద్దు అని చెప్పేసి. ఇంకా అది మేబీ నేను కుంభమేళా వెళ్ళకుండా ఉండడమే మంచి పని అయిందేమో అని కూడా అనుకున్నాం. ఎందుకంటే మేము వెళ్దాము అని స్టార్ట్ అయ్యే మూమెంట్లోనే మా సిస్టర్కి ఎమర్జెన్సీలో సర్జరీ చేయాల్సి వచ్చింది. అండ్ సాయికి ఆ కోల్డ్ బాడీలో ఉండి 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 కొంచెం ఫేస్ స్వెల్లింగ్
కంటిన్యూస్గా కాఫ్, వీక్నెస్ ఇవన్నీ వచ్చాయి. అట్ ద సేమ్ టైం బ్లడ్ కౌంట్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గిపోయింది అనమాట. సో ఇది అంత బ్యాక్లో స్టోరీ జరిగింది గైస్, ఇదంతా జరిగింది అనమాట. సో ఫైనల్లీ వీఆర్ గుడ్ అండ్ రికవరింగ్ కండిషన్లో ఉన్నాం. ఇప్పుడు రికవర్ అవుతూ ఉన్నాము, మచ్ బెటర్ అనమాట కంపేరింగ్ టు ఆల్. సో మీరు కూడా క్లైమేట్ చాలా డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది హైదరాబాద్లో కూడా. మీరు కొంచెం టేక్ కేర్ చేసుకోండి మీ హెల్త్, మల్టీవైటమిన్స్ కానీ లేకపోతే కొంచెం హెల్తీగా వామ్ ఫుడ్ తినడము, ఇవి బయట జంక్ తినడం ఆపండి అని చెప్పను, కానీ కొంచెం కంట్రోల్ చూసుకోండి. అండ్ ఇప్పుడైతే ఏమేమి తీసుకొచ్చామో చూపిస్తాను. సో ఇప్పుడు అంతా కూడా బటర్ఫ్లై డ్రెస్సెస్ కొంచెం ట్రెండింగ్ అదంతా అవుతున్నాయి కదా, అవి కూడా తీసుకొచ్చా. అండ్ ఫస్ట్ నేను ఎగ్జిబిషన్ ఎంటర్ అవుతున్నాయి, ఇది ఒక స్టాల్లో తీసుకున్నా. నాకు స్టాల్ నెంబర్ కూడా ఏం గుర్తులేదు, యాష్ కలర్. మరి మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు. సో ఇది కార్డ్ సెట్, అరౌండ్ 600 రూపీస్కి ఏమో వచ్చినట్టుంది. 600 650 చెప్పాడు అబ్బాయి, 600కి ఇచ్చేసాడు అనమాట. అండ్ దీనికి కార్డ్ సెట్ దీనికి ప్యాంట్స్ కూడా డీటెయిలింగ్ మంచిగా వచ్చింది. ఇప్పుడు వచ్చేది సమ్మరే కదా, సో ఎలాస్టిక్ ఉంది. అండ్ నేను ట్రావెల్ కూడా చేస్తున్నా, సో నాకు కొంచెం ఈజీగా ఉండడానికి నేను తీసుకున్నాను అనమాట. అండ్ జీన్స్ ఆర్ ప్లాజోస్ పైకి నేను కొన్ని టాప్స్ తీసుకున్నాను. సో దిస్ వన్ ఈస్ మై ఫేవరెట్ కలర్, is sky blue and blended with a tint of dark blue లాగా ఉంది. అండ్ వైట్ అండ్ బ్లూ కాన్సెప్ట్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది, కానీ నేను కాలేజ్ డేస్లో వీక్లో ఖచ్చితంగా నేను 3-4 టైమ్స్ అయితే బ్లూ ఆర్ వైట్ కాంబినేషన్స్ వేసేదాన్ని అనమాట. డిఫరెంట్గా ఎవరు చూసినా ఏంటి అమ్మాయి యూనిఫామ్ లాగా వేసుకుంటుంది అనుకునే వాళ్ళేమో, కానీ ఐ లవ్ దట్ కలర్ తెలుసా. అసలు నా ఎంగేజ్మెంట్ శారీ కూడా స్కై బ్లూ కలర్. అండ్ ఇది పీచ్ కనిపిస్తుందా? సో ఇది పీచ్ అండ్ లైట్ పైన సైడ్ ఏమో పీచ్. అండ్ ఇది వచ్చేసి లైక్ బ్లెండెడ్ కలర్స్ ఉన్నాయి. ఇది 350 రూపీస్ 400 రూపీస్ పడింది అబ్బా. అండ్ ద మోస్ట్ ట్రెండింగ్ డ్రెస్, ఇది నేను కుకట్పల్లిలో అడిగాను అనమాట, స్ట్రీట్ షాపింగ్. అండ్ షోరూమ్లో అయితే దొరకదు ఇది. సో స్ట్రీట్ షాపింగ్లో అడిగితే 2000 రూపీస్ చెప్పారు. ఐ వాజ్ లైక్ వాట్ ఇస్ దిస్, 2000 రూపీస్ ఎవడైనా పెడతాడా ఫస్ట్ దేనికి? ఏదో చూడగానే నచ్చింది, వేసుకుంటే బాగుంటుందేమో అనుకొని అడిగాను అనమాట. 2000 1800 కంటే నేను తగ్గించాను అని చెప్పాడు. సో ఇది ఫైనల్లీ నాకైతే 650 రూపీస్కి వచ్చింది ఎగ్జిబిషన్లో. కొంతమంది 500 అమ్ముతున్నారు, కొంతమంది 600 అమ్ముతున్నారు, కొంతమంది 700 కూడా అమ్ముతున్నారు. మనకి రేట్స్ అంత పెద్దగా ఏం తెలియవు కాబట్టి నేనైతే 600 రూపీస్ తీసుకొచ్చినట్టున్నా దీన్ని. వెనక్కి వెళ్ళి చూసాక అయ్యో 500కే అమ్మేస్తున్నారు ఇతను అని అనుకున్నాను. సార్ అయితే లక్నోవి చికెన్ కర్రీ డ్రెస్సెస్ సూపర్బ్ ఉన్నాయి, సూపర్బ్. నేను ఎల్లో టాప్ అండ్ పింక్ టాప్ వేసుకుంటూ ఉంటాను కదా అప్పుడప్పుడు, 3/4 షార్ట్ది. సో అది నేను ఏఎంబి మాల్లో ఒక స్టోర్ ఉంటుంది ఒకటి మాయాబజార్ దగ్గర, ఆ లైన్లోనే ఉండిద్ది. స్టోర్ నెంబర్ నాకైతే తెలియదు, కానీ నేను అక్కడ తీసుకొచ్చుకునేదాన్ని అనమాట. కానీ ఈసారి హ్యూజ్ వెరైటీ ఉండే అండ్ బ్లెండెడ్ కలర్స్ ఉన్నాయి చాలా మంచిగా. ఇప్పుడు డబల్ షేడ్ కలర్స్ ఇవన్నీ కూడా ఉండే. అండ్ ఇగ్నోర్ మై డ్రెస్, ఎందుకంటే నేను ఇప్పుడు ప్యాకింగ్ చేసుకుంటున్నాను. ఇంకొక 3 అవర్స్లో నా ట్రైన్ ఉంది. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కూడా నేను జస్ట్ మొన్న 20కి హై లైఫ్ నోవోటల్, హైటెక్ సిటీ నోవోటల్లో హై లైఫ్లో ఎగ్జిబిషన్ జరిగింది. ఆ ఎగ్జిబిషన్లో కూడా కొన్ని జ్యువెలరీ తీసుకున్నాను అనమాట. కొన్ని జ్యువెలరీ ఆర్డర్ ఇచ్చాను, అవి వచ్చినప్పుడు నేను చూపిస్తా యాక్చువల్లీ. సో ఇట్ వాజ్ లైక్ సో ప్రిటీ అండ్ ద డామ్ ఎక్స్పెన్సివ్ తెలుసా, కానీ నాకు చాలా క్యూట్గా కనిపించింది. నేను జస్ట్ షో చేస్తా ఒక్క నిమిషం. అండ్ ఇది అసలు ఇప్పుడైతే ఇన్విజిబుల్ చైన్స్ అంట గైస్. మ్యాక్సిమం నేను అసలు నార్మల్ మెటల్స్ వేసుకోను, ఎందుకంటే నాకు స్కిన్ ఇరిటేషన్ వస్తుంది. అండ్ దిస్ వాజ్ సో డామ్ క్యూట్ తెలుసా, ఎంత క్యూట్ ఉందంటే. లుక్ అట్ దిస్ వాజ్ సో ఎక్స్పెన్సివ్ ఆల్సో. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవి అన్నీ నేను ఆర్టిఫిషియల్లోనే వస్తాయి, ఇవంతా అసలు గోల్డ్లో అసలు ఇంపాసిబుల్ అని అనుకుంటుండే. కానీ లుక్, చిన్న బ్లాక్ బీట్ అండ్ చిన్న డైమండ్స్ ఎట్లాగో కూడా అనిపించింది కదా. సో చాలా అంటే చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇది నాకు నచ్చింది. సో నచ్చితే సింగిల్ లాస్ట్ పీస్ అనమాట. చాలా అంటే చాలా థిన్
నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంత సన్నగా ఉంది కదా చైన్, లైక్ ఇంత సన్నగా ఉంది కదా ఎక్కడైనా పోతుందేమో లేకపోతే బ్రేక్ అయిపోద్దేమో అన్న డౌట్ అనమాట. సో ఇది నేను అట్లీస్ట్ ఇది మొన్నటి నుంచి ఒక్కసారి వేసుకున్నాను అనుకుంటా, మొన్న దేనికో ఏదో డ్రెస్ పైకి. అండ్ ఇప్పుడు నేను ఎక్కడికైతే ట్రావెల్ చేస్తున్నానో అక్కడికి వేసుకుంటాను, కానీ నీడ్ టు సెక్యూర్ విత్ ఆల్ ద పిన్స్ అనమాట. సో ఇది గైస్, నెక్స్ట్ అయితే నేను ట్రావెల్ చేసే వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇయర్ నేను అనుకున్నవన్నీ జరిగిపోవాలి. అండ్ 2025 అనేది అసలు నాకైతే ఆన్ అ గుడ్ నోట్ అస్సలు స్టార్ట్ కాలేదు. బికాస్ January 1st కొంచెం అట్లా ఉండే, కానీ ఫ్రమ్ ద January 2nd ఆన్వర్డ్స్ వీ బోత్ ఆర్ సిక్ అండ్ మెడికల్ బిల్స్ చాలా అయిపోయాయి. అసలు నేనేమనుకున్నా అంటే ఏదైనా జరిగింది, నెగిటివిటీ జరిగింది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, లేకపోతే ఏదైనా వచ్చిందంటే మేబీ అక్కడితో అది వెళ్ళిపోతుందేమో, కమింగ్ అప్ గుడ్ డేస్ అన్నీ అని అనుకుంటాను. సో మీరు కూడా నన్ను మంచిగా విష్ చేయండి, గుడ్ లక్, మంచి మంచి విషెస్ తోటి. సో నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా ట్రావెల్ వీడియోస్ రాబోతున్నాయి. అండ్ ఈసారి నేను అండ్ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో ట్రావెల్ చేస్తున్నా. సాయి రావట్లేదు, అండ్ సాయి ఇక్కడ ఉండి ఆఫీస్, బిజినెస్, ఫామ్, ఈ మూడు తనే చూసుకుంటాడు అనమాట. బాయ్, అండ్ don't forget to like, share and subscribe and follow for more videos. Thank you so much.